12వ తారీఖు జరుగు వైఎస్ఆర్సీపీ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణను కాకినాడ వైకాపా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ మరియు వైకాపా ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నాబాబు వైకాపా శ్రేణుల ఆధ్వర్యంలో పోషణ ఆచరించడం జరిగింది. శనివారం కాకినాడ రూరల్ నాగమల్లితోట జంక్షన్లో ఉన్న వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖున జరిగే ర్యాలీ పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఉత్తరాంధ్రల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ఈ కూటమి పాలనతో తోలుమందం వైఖరిగా ఉంది అని, ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా చెవులకు వినబడకుండా ఉందని, అందుకే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు మెడికల్ కాలేజీలు, హాస్టళ్లు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టడం జరిగింది. దీనికి గాను ప్రజలలో అశేష స్పందన వస్తుందని, ఈ ఉద్యమంలో భాగంగా 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు 12వ తారీఖు తలపెట్టిన ప్రజా ఉద్యమాల్లో భాగంగా ఈరోజు పోస్టర్ ఓపెన్ చేయడం జరిగింది. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రచ్చబండ కార్యక్రమాలు జరుగుతున్నాయి, సంతకాల సేకరణ జరుగుతుంది. వాటికి అనూహ్య స్పందన రావడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా వాలంటరీగా, పార్టీలకు అతీతంగా ప్రజల భాగస్వామ్యంతో ఎంతో ఉధృతంగా ఈ రచ్చబండ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాని కొనసాగింపుగా మెడికల్ కాలేజీలు, అదేవిధంగా హాస్పిటల్ ప్రైవేటీకరణ నిరసనగా రేపు 12వ తారీఖుని ర్యాలీ చేయడం జరుగుతుంది. నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ర్యాలీ చేయడం జరుగుతుంది. ప్రజల్లో భాగస్వామ్యంతో, మేధావుల భాగస్వామ్యంతో, విద్యార్థుల భాగస్వామ్యంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ భాగస్వామ్యంతో ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇదే విధంగా మేధావులందరూ కూడా ఈ విషయమే చూస్తూ ఊరుకుంటే ఈరోజు హాస్పిటల్లో లేకపోతే కాలేజీలు, బడులు అమ్మే పరిస్థితి కనపడుతుంది. రేపు గుడులను కూడా ప్రైవేట్ పరం చేయడం కూడా మొదలు పెడతారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ మధ్యనే చూస్తున్నాం, ప్రతి విషయంలో గుడులను కూడా డెఫినిషియేట్ చేస్తున్నారు. ప్రైవేట్ గుడులు, ప్రభుత్వ గుడులు అని చెప్పేసి డెఫినిషియేట్ చేయడం కూడా చూస్తూ ఉన్నాం. అది కూడా తొందరలోనే మనం మాట్లాడకుండా ఉంటే, ప్రజలు ప్రశ్నించడం మానేస్తే, ప్రతిపక్షం ప్రశ్నించడం మానేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆస్తులు కానీ లేకపోతే ప్రభుత్వ ఆస్తులు కానీ తన మనుషులకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చుకోవడానికి రెడీగా ఉన్నారని చెప్పి తెలియజేసుకున్నాం. ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసే విషయంలో జరుగుతున్న ఉద్యమంలో భాగంగా 12వ తేదీన జరగబోతున్న మన వైఎస్ఆర్ పార్టీ ర్యాలీలకు సంబంధించిన పోస్టర్ని పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారి ఆధ్వర్యంలో పెద్దలు నాయకులందరూ కలిపి ఆవిష్కరించడం జరిగింది. మీకు తెలుసు, ఈ ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి థిక్ స్కిన్కి తోలుమందం అంటాం కదా, అలాంటి ప్రభుత్వం ఇది. ఎవరు చెప్పినా, ఎన్ని చెప్పినా తలకెక్కట్లే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేశారు. 1,000 సంతకాల సేకరణ చేసి, ఇదిగో 1,000 మంది వీటిని వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఇప్పటికైనా మీరు మార్చుకోండి మీ విధానాన్ని, మీ నిర్ణయాన్ని అని గవర్నర్ గారికి ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. 4వ తేదీన జరగాల్సిన ఈ ర్యాలీలు ఈ మోంతా సైక్లోన్ కారణంగా 12వ తేదీకి వాయిదా వేశారు. రేపు 12వ తేదీన మేమందరం మా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ తోలుమందం ప్రభుత్వానికి చెప్తున్నాం, మేము ఖచ్చితంగా మీరు ప్రజాభిప్రాయం మేరకు నడుచుకోండి. అంతే తప్పించి పబ్లిసిటీ అంతా మన చేతిలో ఉంది. ఛానల్స్, టీవీలు, ఈ పేపర్లు మనం ఏం చెప్తే అది రాస్తాయి. మహిళా క్రికెట్ని లోకేష్ గెలిపించడానికి రాసిన, మోంతా తుఫాన్ని చంద్రబాబు ఆపేయడానికి రాసిన, ఇవన్నీ మీ ఇష్టం, మీరేం కావాలంటే అది రాసుకోండి, కానీ ప్రజలకు కావాల్సిన పనులు కూడా చేయండి అని చెప్తూ ఈ ఉద్యమాన్ని చేయబోతున్నాం. మా పార్టీ నాయకులు, శ్రేణులు అందరం కూడా, మేమందరం ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొంటాం.
జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలోని ఎస్సీసీల ద్వారా కూడా ఏదో ఒక రోజున మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాన్ని చేపట్టమని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ప్రతి చోట కూడా అందరూ కూడా చాలా అత్యుత్సాహంతో మా క్యాడర్ అంతా కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నారు. అలాగే రేపు 12వ తారీఖున జరగబోయేటువంటి నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నటువంటి ర్యాలీని కూడా అందరూ సమిష్టిగా సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.